ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి పరిచయం అవసరం లేదు. ఆయన నిత్యం ఏదో ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే వేణుస్వామి విషయం ఓకే. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి జ్యోతిష్యాలు చెబుతూ ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయిపోయారు. సినీ సెలబ్రిటీల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు అందరి జ్యోతిష్యాలు చెప్తూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ట్రెండింగ్ అంశాలు, ట్రెండింగ్లో ఉన్న సెలబ్రిటీల మీద జ్యోతిష్యం చెప్తూ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇటీవల ఏపీ ఎన్నికలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వేణుస్వామి ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరూ కారులో వెళ్తూ ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేణుస్వామి తన ఫోన్ చూపిస్తూ జగన్తో మాట్లాడుతూ ఈ వీడియోలో కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ఏ విషయంపై మాట్లాడుకున్నారన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన కొందరు వేణుస్వామి కూడా వైసీపీ మద్దతుదారుడేనని అంటున్నారు. వేణుస్వామి టీడీపీ, ఇతర ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ వీడియో 4 ఏళ్ల కిందటిగా తెలుస్తోంది. 2019లో ఇద్దరూ కలిసి కారులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు ఏపీ రాజకీయాలపై కూడా వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరోసారి సీఎం జగన్ అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన వేణుస్వామి వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుస్వామి కుండబద్దలు కొట్టేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 135 సీట్లతో విజయం సాధించి సీఎం అవుతారని, అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ కనుమరుగవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు.